హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా పని అనుకోకపోతే నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అయితే ఫ్రెండ్స్, ఫిబ్రవరి 26, 2025 మన మహాశివరాత్రి రోజు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గి వసుదేవ్ గారు మిరాకిల్స్ ఆఫ్ మైండ్ అనే పేరుతోటి ఒక యోగా మెడిటేషన్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్కి ప్లస్ ఐఫోన్కి ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. ఖచ్చితంగా మీరందరూ ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీయే. కాకపోతే ఈ యాప్ వల్ల వచ్చేది ఏంటి అంటే, ప్రతి మనిషి ఒక రోజులో 7 నిమిషాలు మౌనంగా కామ్గా యోగా మెడిటేషన్ చేయటం అనేది దీని యొక్క ఉద్దేశం. అయితే ప్రపంచం మొత్తంలో 3 బిలియన్ మంది అంటే 300 కోట్ల మంది ప్రజలు దీన్ని వాడాలి అని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇది ఇండియా నుంచి మొదటగా వెళ్తున్న యాప్ అండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 900 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచ జనాభాలో 300 కోట్ల మంది ఇలా మెడిటేషన్, యోగా, కామ్గా మైండ్ అనే దాన్ని కంట్రోల్లో ఉంచుకొని ఒక యోగాను ప్రాక్టీస్ చేయటం వల్ల, మెడిటేషన్ సాధన చేయటం వల్ల ప్రపంచం అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మిరాకిల్స్ ఆఫ్ మైండ్ అనే ఒక యాప్ అనేసి, ఆ యాప్ యొక్క ఉద్దేశం ఇదే ఫ్రెండ్స్. ఇందులో ఎవరు ఏమి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏ రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇంకోటి ఏదీ లేదు ఇందులోటి. ఇది కేవలం మన భారతదేశానికి సంబంధించినటువంటి యాప్ ఇది. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే వెస్టర్న్ దేశాలలో అంటే పశ్చిమ దేశాలలో, బయటి ప్రపంచం అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలలో యోగా మెడిటేషన్ అనే దానికి ఎంత పేరు ఉందంటే మీరు చెప్తే నమ్మరు. కేవలం అమెరికా కంపెనీ, ఒక కంపెనీ యోగా మ్యాట్లు, యోగా చేసుకునేటటువంటి మ్యాట్లు తయారు చేస్తూ కొన్ని లక్షల కోట్లు టర్నోవర్ అనేది గెయిన్ చేస్తున్నారు. అలాంటిది మన భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి మన సనాతన ధర్మం నుంచి వచ్చిన ఈ యోగాను, మెడిటేషన్ని మనం సరిగ్గా దాన్ని ప్రమోట్ చేసుకోలేకపోతే ఒక భారతీయులుగా మనం విఫలమైనట్టే. కేవలం యోగా మ్యాట్లు తయారు చేసే అమెరికా వాడి కంపెనీయే అంత దీనికి ప్రాధాన్యత ఇచ్చి, ఈ మెడిటేషన్కి, యోగాకి అంత ప్రాధాన్యతనిచ్చి దాన్ని కూడా వాళ్ళ కంట్రీకి, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి మార్గంలోకి వాళ్ళు నడవాలని చూస్తున్నారో, అలాంటిది యోగా పుట్టినటువంటి మన హిందూ సనాతన ధర్మ భారతదేశ గడ్డ మీద ఇలాంటి యోగాకు సంబంధించిన యాప్ని మనం అనేది చేసుకోలేకపోతే మనం భారతీయులుగా విఫలమైనట్టే. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మనము ఇలాంటిది మన భారతదేశ ఫిలాసఫీలు అన్నిటిని కానీ లేకపోతే మన భారతదేశాన్ని సంబంధించినటువంటి దేనికి కానీ మనం ఓనర్షిప్ అనేది ఎక్కడా మనం క్లెయిమ్ చేసుకోలేకపోయాం. దానికి ఎవరెవరో ఇతర దేశాలు పేటెంట్ రైట్స్ తీసుకొని, వాళ్ళ దేశం పేరు మీద పేటెంట్ రైట్స్ తీసుకొని వాళ్ళు కనిపెట్టినట్టు ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు చలామణి అవుతున్నారు. యాక్చువల్గా మన దేశానికి సంబంధించినటువంటివి, మన దేశం కనిపెట్టినటువంటివి, మన దేశంలో పుట్టినటువంటివి, మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆచరిస్తున్నటువంటి అలవాట్లు, ఆచారాలను తీసుకెళ్ళి వాళ్ళు పేటెంట్ రైట్లు తీసుకొని ఇది మా దేశం నుంచి వచ్చింది అన్నట్టు వాళ్ళు హక్కులు పొంది మన దేశాన్ని ఎప్పటికీ వాళ్ళు అనగదొక్కుతూనే ఉన్నారు. ఈ తప్పు వాళ్ళది కాదు ఫ్రెండ్స్, మనది. మన దగ్గర ఉండేటువంటిది ఒక పాత వస్తువు అయినా సరే లేకపోతే ఏదైనా సరే, మన దానికి మనము ఓనర్షిప్ అనేది మనం ఎప్పటికీ క్లెయిమ్ చేసుకోలేదు. ఆ ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకోవటంలోనే భారతీయులుగా మనం విఫలమవుతున్నాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనమంతా భారతీయులం. మన భారతదేశం నుంచి ఏ వస్తువు కానీ లేకపోతే ఏ గొప్ప ఆవిష్కరణ కానీ బయటికి పోయినా భారతీయులుగా మనం అందరం గర్వపడాలి. అలాంటిది ఈ యోగాన్ అనే దాన్ని పెట్టుకొని మనం భారతీయులు మాత్రం దాన్ని పెద్ద యోగా ఏముంది, మెడిటేషన్ ఏముంది అని మనం చిన్న చూపు చూసుకుంటూ ఉంటే, అవతల వెస్ట్రన్ దేశాలలో యోగా మ్యాట్లు తయారు చేసే కంపెనీలు యోగా కోసం సపరేట్ పెయిడ్ యాప్లు పెట్టి, దానికి ఒక మాస్టర్లు పెట్టి నెలకింత అని చెప్పేసి వాళ్ళు వసూలు చేసుకుంటూ వాళ్ళు కంపెనీలు గెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రతి 10 మందిలో 7 మెంటల్ డిప్రెషన్లో, ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఈ పని ఒత్తిడి వల్ల, దీనివల్ల వాళ్ళకి యోగా అనేది చాలా అవసరం, మెడిటేషన్ అనేది చాలా అవసరమైంది. మెడిటేషన్ అనేది వాళ్ళ దినదిన చర్యగా మారిపోయింది. దానికోసం వాళ్ళు అక్కడ సపరేటు యాప్లు పెట్టుకొని మరి ఆ యోగా మెడిటేషన్, యోగా టీచింగ్ క్లాసెస్ అని చెప్పేసి పెయిడ్ మెంబర్షిప్లు తీసుకొని మరి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అలాంటిది యోగా అనేది మన భారతదేశ గడ్డ మీద నుంచి వెళ్ళినప్పుడు మనము ఈ
మిరాకిల్స్ ఆఫ్ మైండ్ అనే ఈ యాప్ని మనము ప్రతి ఒక్కరం డౌన్లోడ్ చేసుకొని ఒక భారతీయులుగా జగ్గి వసుదేవ్ సద్గురు గారు పెట్టినటువంటి ఆ 300 కోట్లు జనాభా 3 బిలియన్ పీపుల్ని దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనేటట్టుగా మనము కృషి చేయాలి ఫ్రెండ్స్. ఈ యాప్ ఏమీ పెయిడ్ యాప్ కాదు, లేకపోతే నాకేమీ ప్రమోషన్ రాలేదు. ఇది నేను ఒక భారతీయుడిగా చేస్తున్నాను కేవలము. అది కాక భారతదేశం నుంచి పుట్టినటువంటి ఈ యోగాను, భారతదేశం నుంచి పుట్టినటువంటి ఈ యోగా గురించి నేను గర్వపడుతూ దీని గురించి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రోజుకి 7 నిమిషాలు దాంట్లో చెప్పబడినటువంటి ప్రకారము 7 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు మెడిటేషన్ యోగా చేయటం వల్ల మీ జీవితంలో పాజిటివ్ మైండ్ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటానికి మీకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరంతా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరొకసారి చెప్తున్న యాప్ నేము మిరాకిల్స్ ఆఫ్ మైండ్. ఇది మన భారతదేశం మూలానికి సంబంధించిన అంశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే పాశ్చాత్యులు రోమ్లోకి కానీ గ్రీస్లోకి వెళ్ళి వాళ్లకు ఆ రోమ్ సంస్కృతి మరియు ఆ ప్రాచీన గ్రీస్ సంస్కృతికి సంబంధించినటువంటి ఆచారాలలో పాజిటివ్గా ఉండి పనికొచ్చే అంశాలన్నిటినీ వాళ్ళు కాజేసుకొని పనికిరాని వాటిని దాని గురించి వాళ్ళు పోరాడినట్టు చూపించుకున్నారు ఒక వర్గం వారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆ ఆచారాలన్నిటినీ వీళ్ళే కనిపెట్టేసినట్టు, ఆ ఆచారాలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చినట్టు, ఆ కనిపెట్టబడినటువంటి ఆవిష్కరణలన్నీ వీళ్ళ మతాల నుంచే వచ్చినట్టు వాళ్ళు ఓనర్షిప్ అనేది క్లెయిమ్ చేసుకుంటుంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఫ్రెండ్స్, ఏంటంటే నీ దగ్గర ఉన్న ఒక వస్తువు దాని మీద నువ్వు ఓనర్షిప్ అనేది నువ్వు క్లెయిమ్ చేసుకోలేకపోతే బయటోడు వచ్చిన ప్రతి ఒక్కడు అది నాదే అంటాడు. అలానే ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే భారతదేశంలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి పనికి వచ్చేటి అన్నీ వాళ్ళు కనిపెట్టేసినట్టు క్లెయిమ్ చేసేసుకొని, వాళ్ళ మతం నుంచి వచ్చినట్టు వాళ్ళు క్లెయిమ్ చేసేసుకొని, భారతదేశం హిందూ సనాతన ధర్మం నుంచి వచ్చింది ఏం లేదు, కేవలం కులాలు మాత్రమే, కొట్లాటలు అన్నట్టు మాత్రమే వాళ్ళు ఇట్లా బ్యాడ్ లైట్లో మోటివేట్ చేయటం, బ్యాడ్ లైట్లో చరిత్రను తిరగరాయటం, వక్రీకరించటం లాంటివి చేస్తున్నారు. బయట పాశ్చాత్య దేశాలలో ఈ యోగా హిందూ ధర్మం నుంచి వచ్చింది అంటే కూడా వాళ్ళు దాన్ని ఈ యోగాకు సంబంధించిన దాంట్లో యోగాని సపరేట్ చేసి హిందూ ధర్మం సపరేట్ చేసి దీని మీద ఒక ఎజెండా, దీని మీద ఒక ప్రోపగండా పెడుతున్నారు. యోగాకి హిందూ ధర్మంకి ఎటువంటి సంబంధం లేదు. యోగా అనేది ప్రపంచం కోసం వచ్చింది, అంతేగాని దీనికి హిందూ మతానికి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి ఒక ప్రోపగండా చేసి నీ దగ్గర ఉన్న వస్తువులు నీకు కాకుండా చేయటం. కానీ ఒక భారతీయ క్రైస్తవుడైనా, భారతీయ ముస్లిం అయినా, భారతీయ హిందూ అయినా కానీ మన గడ్డ మీద నుంచి వచ్చిన దానికి మతాలకు అతీతంగా మన గడ్డ మీద నుంచి పుట్టిన ఏదైనా సరే, మన గడ్డ మీద ఆవిష్కరించబడిన ఏదైనా సరే అది మనది కింద క్లెయిమ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ మీరు వారి మతాలలోకి మత మార్పిడి అయినా సరే మీరు ఒక భారతీయుడిగా ఆ ఓనర్షిప్ని మీరు ఆ ఓనర్షిప్ని వాళ్ళు దొంగిలించకుండా మీరు కూడా పాటుపడాలి. ఇది కేవలం హిందువులకు సంబంధించిన విషయమో లేకపోతే ఇంకొకరికి సంబంధించిన విషయమో కాదు. ఇది భారతీయులకు సంబంధించిన విషయాలు. ఇలాంటివి ఇవి భారతీయులు ఆవిష్కరించినటువంటి విషయాలు. వీటిలో భారతీయ క్రైస్తవుడు కావచ్చు, భారతీయ హిందూ కావచ్చు, భారతీయ ముస్లిం కావచ్చు, వీళ్ళందరికీ హక్కులు ఉన్నాయి. అలాంటిది ఎవరో వేరే దేశాలు, ఇతర దేశాల వాళ్ళు ఒకటి తీసుకొచ్చుకొని మన దేశం నుంచి లాక్కొని పోయి ఇది మేము కనిపెట్టామని చెప్పి చెప్పుకున్నప్పుడు కేవలము నువ్వు వాళ్ళ మతం స్వీకరించినటువంటి మాత్రాన అన్నదానికి మనము అవును నిజమే అని వాళ్ళ సైడ్ మాట్లాడటం అనేది కరెక్ట్ పని కాదు. మనం రామసేతును మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన భారతీయులము, మన భారతీయ హిందువులు కానివ్వండి, భారతీయులు కానీ మనందరికీ తెలుసు అది రామసేతు అని చెప్పేసి. ఈ పాశ్చాత్య సంస్కృతిలో వాళ్ళు ఫస్ట్ ఒక దేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆవిష్కరణను లేదా ఏదైనా ఒక సంస్కృతిని నాశనం చేయాలంటే వారు మొట్టమొదట చేసే పని దాని పేర్లు, దాని ఒరిజినల్ పేర్లు, అసలు పేర్లు మార్చేయటం. ఎందుకు మారుస్తున్నారు అని చెప్పేసి ఆ దేశవాసులు కానీ లేకపోతే ఆ దేశ ప్రభుత్వాలు కానీ అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఆ పదాలు అనేటివి ప్రొనౌన్స్ చేయటం సరిగ్గా రాదు, కాబట్టి మేము మాకు అనుగుణంగా ఉండేటట్టు పేర్లు మార్చుకున్నాం అని చెప్పేసి ఒక హాస్యాస్పదమైన వివరణలు ఇస్తారు. అలానే మనకు సంబంధించినటువంటి మన రామసేతు, మన దేశానికి శ్రీలంకకు మధ్యలో ఉన్నటువంటి రామసేతు అని మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మ గ్రంథాలలో కూడా రామసేతు గురించి మెన్షన్ చేసి మరీ ఉన్నా కానీ అవతల దానికి ఆ పాశ్చాత్య దేశాల వాళ్ళు దానికి పెట్టుకున్న పేరు ఆడమ్ బ్రిడ్జ్. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, అసలు ఈ రామసేతుకి ఆడమ్ బ్రిడ్జ్కి మధ్యలో అసలు సంబంధం ఏంటి?
అసలు ఎంత తేడా ఉంది దీంట్లో మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇలానే ఇంకొక 100 సంవత్సరాలు దాన్ని ఆడమ్ బ్రిడ్జ్ అని పిలుచుకుంటూ ఒక 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రామసేతు అనేది ఎవరికి గుర్తుండదు. తర్వాత దాన్ని ఈ వరల్డ్ ఫోరంలో ప్రతిసారి ఈ ఆడమ్ బ్రిడ్జ్ అని మెన్షన్ చేసుకోవటం వల్ల లాస్ట్కి దాని పేరు ఆడమ్ బ్రిడ్జ్గానే మిగిలిపోతుంది. రామసేతు అనే నిజ చరిత్రను కప్పబడుతుంది. ఇలానే ప్రతి దేశ సంస్కృతిని నాశనం చేసేటివే ఈ పాశ్చాత్యం. దీన్ని పట్టుకొని కొంతమంది ఎన్జిఓ ఫండెడ్లు, కొంతమంది మిషనరీ వాళ్ళు ఈ సబ్జెక్ట్ని పట్టుకొని వచ్చి ఆడమ్ బ్రిడ్జ్ అనేది మా క్రైస్తవులది, రామసేతు కాదది, రామసేతు ఉట్టి అబద్ధం అని చెప్పేసి ప్రోపగాండాలు చేసి దీన్ని కూడా మత మార్పిడి కోసం వాడుకునేంత స్థాయికి మనం దిగజారిపోయామంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి అంతర్జాతీయ పరంగా మన సంస్కృతి మీద కానివ్వండి, మన దేశం మీద కానివ్వండి, మన దగ్గర నుంచి వచ్చిన ఆ కొద్దో గొప్ప ఆవిష్కరణలు కానివ్వండి. నేను కొద్దో గొప్ప అని ఎందుకన్నానంటే మన దేశం నుంచి వెళ్ళిన ఆవిష్కరణలు అనేటివి చాలా ఎక్కువ, కానీ మనం పేటెంట్ రైట్ తీసుకోవటంలో ఫెయిల్ అయ్యాం అంతే. కేవలం మనం భారతీయులం అని చెప్పేసి మన ఆవిష్కరణను వాళ్ళు గుర్తించలేదు, దానికి పేటెంట్ రైట్లు మనకి ఇవ్వలేదు అంతే. ఈ కొద్దో గొప్ప అయినా మనము ఓనర్షిప్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఈ అంతర్జాతీయ కుట్రలను మనము తిప్పి కొడుతూ ఉండాలి. సో అందుకోసమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ సద్గురు జగ్గి వసుదేవ్ గారు శివరాత్రికి లాంచ్ చేసినటువంటి ఈ మిరాకిల్స్ ఆఫ్ మైండ్ అనే యాప్ని ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకోండి. రోజుకి 7 నిమిషాలు, కేవలం 7 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఒక యోగాలో పార్టిసిపేట్ చేసి మీరు కూడా ఈ ప్రపంచ శాంతిలో ఒక భాగం అవ్వండి. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపండి. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.